బాలామృతంతో ఖజూర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం బాలామృతం పిండిని తీసుకొని చూస్తున్నారు కదా, ఇది బైండ్ అవ్వడానికి 1 కప్పు గోధుమ పిండిని కలుపుకుందాం. మైదా వాడకుండా చాలా హెల్తీగా బాలామృతం పిండితో ఈ స్నాక్ ప్రిపేర్ చేయండి. ఒకసారి ఇలా కలుపుకొని ఇది టేస్ట్గా ఉండడానికి 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కూడా వేసి కలుపుకుందాం. ఇంకా కమ్మగా ఉండడానికి 4 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుందాం. ఈ నెయ్యి వేయడం వల్ల ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇవి. నెయ్యి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోనే వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకుందాం. పిండిగా లేకుండా చెప్తున్నాను కదా, క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. ఈ పిండిని 1 పావు గంట మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం. 1 పావు గంట తర్వాత దీన్ని ఒక పాట్ తీసుకొని, ఈ పిండి క్రాక్స్ వస్తాయండి, మెత్తగా ఉంటుంది. దీన్ని మందంగా ఇలా షేప్ పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం. లేదు అంటే ఈజీగా చూసారు కదా, ఈ మందంలో ఉండాలి. ఇలా పిండిని ఇలా పరిచేసుకొని చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోండి. 2గా డివైడ్ చేసుకొని సైడ్కి ఇలా కట్ చేసేసుకుందాం. సైడ్స్ ఇలా ప్రెస్ చేసుకుందాం. ఖజూర్ షేప్లో ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నూనె బాగా హీట్ అయ్యాక ఇవి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే 4 నిమిషాలు ఇవి స్లోగా వేగాలండి. అప్పుడే ఇవి క్రంచీగా వస్తాయి, పిండిగా అస్సలు ఉండవు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బాలామృతం పిండితో చేశారంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా క్రంచీగా మీకే అర్థమైపోతుంది. వీటిని చూస్తుంటే క్రాక్స్ కూడా వచ్చేసి మంచి కలర్ వచ్చేసింది కదా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. ఖజూర్ చాలా బాగుంటుంది.